దేశాన్ని దైవాన్ని రెండు కళ్ళలా చూసుకోవాలని బోధించి ఆచరించి చూపించిన సద్గురువులు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి వర్యులు. వీరు 1928లో శ్రీ వీర బసవరాజు శ్రీమతి సర్వమంగళాంబ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. రాజమండ్రినే పూర్వం రాజమహేంద్రవరం అనేవారు. ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని అత్యంత భాగ్యవంతమైన బ్రాహ్మణ జమీందారీ వర్గంకు చెందిన వీరు ఆఖరి వారసులు. వారి కాలంలోనే దాయాదుల కుట్ర వల్ల జమీందారీ అంతరించింది. వీరు దానిని స్వచ్ఛందంగా వదిలిపెట్టి రాజమండ్రి చేరారు. కొవ్వూరులోని సంస్కృత కళాశాల ఆంధ్ర గీర్వాణ పీఠము చేరి దాని నిర్వహణలో పాలు పంచుకున్నారు. శ్రీ శివానందమూర్తి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పట్టా పొందారు. తనకు జమీందారీ ఆస్తుల వారసత్వం వద్దని చెప్పి తండ్రి వద్ద అనుమతి పొంది నాటి హైదరాబాద్ స్టేట్ పోలీస్ శాఖలో చిన్న ఉద్యోగంలో చేరారు. 1962 నుంచి సుమారు 4.5 దశాబ్దాల పాటు భారతదేశమంతటా ఆసేతు హిమాచలం పర్యటనలు, క్షేత్ర దర్శనాలు చేశారు. కేవలం తీర్థయాత్రలే కాక చారిత్రక దృష్టితో అతి ప్రాచీన భారతీయ నగరాలు నేటికీ అవే ప్రాంతాలలో అవే పేర్లతో ఎలా నిలిచి ఉన్నాయో చూపిస్తూ 2500 ఏళ్ల కిందట గౌతమ బుద్ధునితో కూడా సంబంధం కలిగిన కపిలవస్తు, శ్రావస్తి, కౌశాంబి, రాజగిర్, వైశాలి, కుషీనగర్ వంటి ప్రదేశాలకు ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకువెళ్లి ఆ చరిత్రను భద్రపరిచారు. దానినే గౌతమ బుద్ధ చలనచిత్రంగా 2007లో నిర్మించారు. ఈ చిత్రానికి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది. ప్రాచీన కాలంలోనే ఇండోనేషియా, బాలి వంటి ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించి నేటికి సజీవంగా నిలిచిన హిందూ సంస్కృతిని అక్కడకు వెళ్లి సువర్ణ భూమి అనే గ్రంథంగా గురుదేవులు ఇంగ్లీష్లో రచించారు. అమెరికా పర్యటన చేసి అక్కడి కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలోని మానవత్వపు విలువలపై ప్రసంగాలు చేశారు. దేశం కోసం, ధర్మం కోసం, పేదవారి కోసం అహరహము తపించిన మహాపురుషులు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారతీయతకు, భారతదేశంలోనే జరుగుతున్న తీవ్రమైన అవమానాన్ని వారు భరించలేకపోయారు. భారతీయ రక్షింపబడాలని, భారతదేశాన్ని బలహీనపరుస్తున్న బాహ్యాభ్యంతర శత్రువులలో పరివర్తన కలగాలని, ధర్మబద్ధులైన ప్రజలకు రక్షణ కలగాలని సంకల్పిస్తూ దాదాపు 600కు పైగా యజ్ఞాలు చేశారు. భారతీయత పేరుతో 4 సంపుటాలు, ఋషుల చరిత్ర 2 సంపుటాలు, వందలాది వ్యాసాలు ప్రచురించారు. ఇంతగా దేశం కోసం, ధర్మం కోసం తప్పించిన మహాత్ములు అరుదుగా కనిపిస్తారు. తనను తాను ఎంతో మరుగుపరుచుకున్న ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు వారిని వరించాయి. బొంబాయిలోని సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎమినెన్స్ అవార్డ్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్, కంచి కామపీఠం వారిచ్చే దేశికోత్తమ బిరుదు, వరల్డ్ టీచర్స్ మాస్టర్ సివివి అవార్డ్ గురుదేవులను వరించాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2005లోను, గీతం యూనివర్సిటీ 2010లోను గురుదేవులకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసి గౌరవించాయి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు 2011లో మహామహోపాధ్యాయ అవార్డునిచ్చి సన్మానించారు. నాకు భారతదేశంలో క్షేత్రాలు లేవు, భారతదేశమే నాకు క్షేత్రం, కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు పొరలాలనిపిస్తుంది అని దేశభక్తిని అణువణువునా నింపుకున్న డాక్టర్ కందుకూరి శివానందమూర్తి 2015 జూన్ 10న శివైక్యం చెందారు.